హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ బటన్ని నొక్కండి. ఈ వీడియోలో మనం టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్ని ఎలా చేయాలో చూద్దాము. ఈ లాలీపాప్ అంటే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు. రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునే లాలీపాప్ని ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దానికోసం ఒక 10 లాలీపాప్ పీసెస్ని తీసుకున్నామండి. ఏ చికెన్ షాప్లో అయినా మనకి ఈ షేప్లో కట్ చేసి ఇవ్వమంటే ఇస్తారు. బాగా క్లీన్ చేసేసి ముందుగా మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ షేజ్వాన్ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ లాలీపాప్కి సోయా సాస్, షేజ్వాన్ సాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టేలాగా సాస్ చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్స్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలండి. మనకి లాలీపాప్కి పైన క్రంచీనెస్ ఇంకా కోటింగ్ ఉంటుంది, అవి కార్న్ఫ్లోర్ మైదా వల్లే వస్తుంది. ఇప్పుడు ఈ పిండంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ కనుక మీరు ఎక్కువ అయిపోతే అప్పుడు మీరు ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి, కొంచెంగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా మిక్చర్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒకటొకటిగా లాలీపాప్ పీసెస్ని చూపించిన విధంగా యాడ్ చేయాలండి. మంట లో మీడియం ఫ్లేమ్లో ఉంచి యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు కదిలించకూడదండి. కదిలిస్తే ఆ పైన ఉన్న కోటింగ్ అంతా ఊడిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మీరు మరోవైపుకి స్లోగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఆ కింద పార్ట్ అంతా మనకి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మంటని లో మీడియంలోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లాలీపాప్ పీసెస్ అనేవి మీకు ఒకవేళ చికెన్ షాప్లో దొరకకపోతే లెగ్ పీసెస్ని మనం కింద నుంచి ఇలా మొత్తం స్టఫ్ అంతా పైకి వచ్చేలాగా కనుక చేసుకుంటే ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ మనకి లాలీపాప్ షేప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసి పక్కకు తీసుకోవాలి. లాలీపాప్ అంటే ఇక్కడ మనకి రెస్టారెంట్లో డ్రై ఇస్తారండి, వెట్ ఇస్తారు. సో ఇప్పటి వరకు మనం చేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చింది డ్రై లాలీపాప్ అనమాట. ఇలాగైనా తినొచ్చు, లేదా వెట్ లాలీపాప్ మనకు కొంచెం స్టఫ్ అలా వెల్లుల్లి కావాలనుకుంటే వెట్ లాలీపాప్ కోసం కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 నిమిషం పాటు లో మీడియంలోనే మంటని ఉంచి ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు టమాటా కెచప్ని యాడ్ చేయాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే పర్లేదండి, స్పైసీనెస్ కోసం అలాగే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేయాలండి, కొంచెమే వాటర్. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. 1/2 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేయాలి. వెనిగర్ యాడ్ చేస్తే మనకి సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్ లానే టేస్ట్ వస్తుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకటొకటిగా లాలీపాప్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటెతోటి తిప్పేయకూడదండి, చూపించిన విధంగా ఇలా టాస్ చేయాలి. ఒకసారి టాస్ చేసిన తర్వాత ఇప్పుడు పైన కొత్తిమీరని యాడ్ చేసి
ఇప్పుడు ఒక్కసారి మనం ఇలా కింద నుంచి పైకి ఇలా తిప్పేసుకున్నామంటే మనకు ఆ వెట్నెస్ అంతా ముక్కలు పీల్చేసుకుంటాయండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా లాలీపాప్ అనేది చేసేసాము. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ కనుక ఉంటే ఇలా ర్యాప్ చేశారంటే చూడడానికి కూడా పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో మనకి లాలీపాప్ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎంతో ఈజీగా ఇంకా టేస్టీ చికెన్ లాలీపాప్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసామో చూసారు కదా. ఈ లాలీపాప్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.